అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని దేవుని యొక్క కృపలో ఆనందిస్తున్నారు నేనైతే నమ్ముతున్నాను. దేవుడు ఈరోజు మనకు గొప్ప సంతోషము, సమాధానము మన హృదయంలో నింపినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, నిన్నటి దినం మనము కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి మాట ఈరోజు నెరవేర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 1వ అధ్యాయము 22లో ఆ యొక్క ప్రవక్త చెప్పిన ప్రకారము ఇక్కడ ఆమె మరియమ్మకు కుమారుడు జన్మించాడు. కన్యక ఆమె అప్పటి వరకు ఆమెకు యేసేపు అనేటువంటి వ్యక్తితో ఆమెకి నిశ్చితార్థం జరుగుతుంది, ప్రదానం జరుగుతుంది. కానీ ఆ ప్రదానం జరిగిన తర్వాత ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మహా గొప్ప స్త్రీ అనమాట. ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థనలో ఉండేటువంటి సమయంలో గబ్రియేల్ అయినటువంటి దేవుని దగ్గర ఉండే ప్రధాన దూత ఆమె దగ్గరకు వచ్చి నిలబడి, ఇదిగో నాయన, నువ్వు దయా ప్రాప్తురాలువు, ఇదిగో నీకు శుభము కలుగును గాక అని ఆ మరియమ్మతో మాట్లాడటము, ఆమె నా గురించి ఏం చెప్పబోతున్నారు అని ఆమె ఆసక్తిగా విన్నప్పుడు, ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుని కనబోతున్నావు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆమె హృదయం బద్దలైపోతుంది. నేను ఏ పురుషుని ఎరగలేదే, నేను ఇప్పుడే ప్రధానమైంది, నేను ఎలా బిడ్డను కంటాను అని ఆమె కన్ఫ్యూజ్ లో ఉంటుంది. అప్పుడే ఆ దూత అంటాడు, చూడు నీకు పుట్టబోయేటువంటి బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోతున్నాడు, అది దేవుని యొక్క కార్యము, ఆయన నీ గర్భంలో లోక రక్షకుడు రాబోతున్నాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆమె గొప్ప ఆనందాన్ని పొందుకుంటుంది. ఇదే సమయంలో ఆమె కొరకు ఆ నిర్ణయించబడినటువంటి తన భర్త, కాబోయేటువంటి భర్త యేసేపు దగ్గరకు వెళ్ళి దేవదూత ఆయన కలలో కనబడి చెప్తుంది, ఇదిగో నీ కొరకు ప్రదానం చేయబడినటువంటి కన్యకైనటువంటి మరియమ్మ ఉంది, ఆమెను నువ్వు చేర్చుకో, ఆమెకు ఒక గర్భం రాబోతుంది. అది ఎవని వల్ల రాబోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆమెకు గర్భాన్ని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆమెను తప్పకుండా చేర్చుకోవాలా, ఆ బిడ్డ పుట్టు వరకు ఆమెను నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా ఆమెని నువ్వు చేరకూడదు, ఆమెని నువ్వు టచ్ చేయకూడదు అనేటువంటి ఒక ఆదేశాలు ఆ యొక్క దేవదూత చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన కలవరపడతాడు, ఇది ఎలా అని. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆమె నువ్వు చేర్చుకో అనేటువంటి మాట గాబ్రియేల్ దేవత చెప్పినప్పుడు ఆయన తప్పకుండా విని ఆ రోజు నుంచి ఆమెకు ప్రొటెక్ట్ చేస్తా ఆ బిడ్డ ప్రసవించే వరకు ఆయన ఎంతో సహకరించినటువంటి వ్యక్తిగా యేసేపును మనము చూస్తున్నాము. కాబట్టి ఆ నింద నుంచి కూడా తప్పించి ఆమెను ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి ఆమె యొక్క గర్భంలో నుంచి కుమారుణ్ణి ఇచ్చాడు ఈ లోకానికి. ఈ దినం అదే మనకు ఆనందము. క్రిస్మస్ అంటే ప్రపంచానికి అందరికీ ఆనందకరమైనటువంటి పరిస్థితులు, మన అందరి జన్మదినాలు జరుగుతుంటాయి. అది కొంతమందికి అది ఆనందం, మన కుటుంబానికి, ఇంకొంచెం ఎక్కువైతే బంధువులకి, ఇంకొంచెం ఎక్కువైతే తెలిసిన వాళ్ళకి, జాబ్ చేస్తుంటే అక్కడ మంచిగా మనం అందరితో ఉండే వాళ్ళకి, ఇంకా రకరకాలుగా, ఇంకా రాజకీయ నాయకులు కావచ్చు, మన కొరకు మన యొక్క స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి ఆ వ్యక్తుల కొరకు ఎవరైతే వాళ్ళ యొక్క జన్మదినాలు చేసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి అయితే ఆ యొక్క దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి జన్మదినాలు మనం చూసుకుంటాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినము ప్రపంచ వ్యాప్తిగా క్రిస్మస్ 25 ఇది ఎప్పటికీ కూడా అలాగే, అంటే ఇంకా మార్పు లేనిదిగా దేవుడు దాన్ని ఉంచడము, ఇది మహా అద్భుతము, దేవుని యొక్క మహాకృపది. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి ఏమి ఇవ్వబోతున్నాడు, రక్షణ ఇవ్వబోతున్నాడు. అందుకే ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడుతుంది, నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించి ఉన్నాడు అనేటువంటి మాట దేవదూత వచ్చి అక్కడ గొర్రెలు కాచుకునేటువంటి కాపరులతో చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ బిడ్డ ఎక్కడున్నాడు అనేటువంటి ఆనవాళ్ళు కనుక్కుంటే అదొక నక్షత్రం మిమ్మల్ని సూచిస్తుంది. ఆ బిడ్డ ఉండేటువంటి ప్రదేశంలో నక్షత్రం ఆగుతుంది, అక్కడికి వెళ్ళి చూడమని దేవదూత వాళ్ళని గైడ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు వెంటనే ఆ మాట విని అక్కడికి వచ్చి చూసినప్పుడు పొత్తి గుడ్డలతో ఆ యొక్క పశువుల శాలలో ఆ యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ, తండ్రి అయినటువంటి యేసేపు ఆ బిడ్డని పెట్టుకొని ఉండటము వాళ్ళు చూసి మహా ఆనందంతో ఆయనకు నమస్కారం చేసిపోవటం మనం చూస్తాము. ఆయన కొరకు జ్ఞానులు వస్తారు. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగిస్తారంటే ఈ రోజుల్లో లాగా ఆ కంఫర్ట్ గా మనకు వెహికల్స్ లేవు, ఫ్లైట్లు లేవు, ఆ తర్వాత బస్సులు అలాంటి ఏం లేవు. కేవలం వాళ్ళు ఆ యొక్క ఒంటెల మీదే అంత దూరం వెళ్ళేవాళ్ళంట. 2 సంవత్సరాలు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఆ రాయబడినటువంటి మాటలన్నీ వాడు గుర్తు తెచ్చుకొని ఫలానా ప్రదేశంలో ఫలానా సమయంలో రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయన చూడాలని ఎంతో మంది జ్ఞానులు ఆయన దగ్గరికి రావటము చూస్తున్నాము. కాబట్టి ఇది లోక రక్షకుడైన
కేవలము ఒక ఒక ఊరికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. లోకానికి రక్షకుడిగా ఎందుకు పంపించాడు అనేది మనం గాని ఆలోచిస్తే, ఆలోచన మనకు అర్థం కాదు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ మర్మం తెలియచేయండి అని మనం దేవుణ్ణి నిజంగా ఒబీడియంట్‌గా అడిగితే ఆ మర్మాన్ని ఆయన తెలియచేస్తాడు. అప్పుడు ఆ మర్మం తెలుసుకున్నప్పుడే మనం ఆనందాన్ని పొందుకుంటాము. గట్టిగా నమ్ముతాము. లేకపోతే ఎవరో చెప్తే నమ్మటం అది చాలా అసంభవం. ఆయన మన హృదయాలు తెరవాలా. మన హృదయంలో ఆ మాట తెరవబడినప్పుడు మాత్రమే మన యొక్క చెవుల్లో అది ఎలా ఉంటదంటే ఎప్పటికీ గూడా ఒక ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఈ లోకానికి ఒక గొప్ప ఆనందం వచ్చింది. ఆ రోజు సాతానుడికి భయం పుట్టింది. ఇక మన ఆటలు సాగవు. మనల్ని ఖచ్చితంగా ఇంకా అణగతొక్కుతాడు అనేటువంటి భయం పుట్టింది కాబట్టే అపవాది ఈరోజు మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని కల్లోలం చేసి దేవుని వైపు రాకుండా అసలు ఆయన్ని నమ్మనీయకుండా చేసేదానికి యక్ష ప్రయత్నాలు చేస్తుంది. తనకు శిక్ష రాబోతుందని బాగా తెలుసు. అయినప్పటికి గూడా ఇంక ఎవ్వరు గూడా దేవుని వైపు ఉండకూడదు అనేటువంటి ఒక కక్షతో తన అలాంటి కార్యకలాపాలు చేస్తుంది. అది మనం నమ్మాలా. కాబట్టి ఆ రక్షణలో ఉండేటువంటి ఆనందాన్ని మనము పొందుకోవాలా. ఆయనలో ఎంతో గొప్ప ఆనందం ఉంది. ఆయన సమాధానకర్తగా, ఆలోచనకర్తగా ఆయన మనకి ఈ లోకానికి వచ్చాడు. ఒక ఆశ్చర్యకరుడుగా, ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకిచ్చేదాని కొరకు ఈ లోకానికి వచ్చినట్టు ఇదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడంట, ఆయన ఆలోచనకర్తంట, ఆయన సమాధానకర్తంట, ఆయన నిత్యుడగు తండ్రంట. ఆయన నిత్యము ఉంటాడు. ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు అనేటువంటి మాట కాదు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఈ దినము నీ కొరకు, నా కొరకు ఆ పరలోకంలో తండ్రి కుడిపాసన కూర్చొని ఆయన మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంతటి ప్రేమ కలిగిన వాడు. కాబట్టి అంత ప్రేమ ఈ లోకంలో తల్లిదండ్రులకు ఉంటుంది. తర్వాత ఎవరికి ఉందంటే ఇంకెవ్వరికి ఉండదు. ఫస్ట్ ఎత్తుకుంటే దేవునికే మన పట్ల ప్రేమ. మన తల్లిదండ్రులు కూడా కొంతకాలం మనతో ఉండి వదిలి వెళ్ళిపోతారు. ఇటీవల కాలం మా తల్లి కూడా చనిపోయారు. ఎంతో నన్ను ప్రేమించే తల్లి. ఒక 6-7 నెలల క్రితం ఆమె చనిపోయారు. అప్పుడప్పుడు ఆమె గురించి ఆలోచిస్తాను. కానీ తల్లి వెళ్ళిపోయింది కానివ్వండి, ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిత్యము నాతో ఉన్నాడు కాబట్టి నా యొక్క కుమారుని కూడా నేను పోగొట్టుకున్నాను. 2010వ సంవత్సరంలో యాక్సిడెంట్‌లో నా యొక్క కుమారుడు 23 సంవత్సరాల కుమారుడు చనిపోయాడు. అయినా కూడా ఆ దినం నుంచి ఈ దినము నుంచి ధైర్యంగా నేను ఉండగలుగుతున్నానంటే కేవలము ఆయన యొక్క కృప, ఆయన మీద నేను పెట్టుకున్నటువంటి ఆశ, ఆయన యందు నేను ఉంచిన నమ్మకం నన్ను బలపరుస్తూ నడిపిస్తుంది. మీ ముందర నిలబెడుతుంది. కాబట్టి లోక రక్షకుడు ఆయన విశ్వసించు విధంగా మన మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థిద్దాము. మన వినికిల్లో దేవుడు మనకిచ్చిన ఈ మాటల దేవుడు దీవించును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిద్దాము. మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి, మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి, మమ్మల్ని వెతుక్కుంటూ నాయన ఇదిగో నా తండ్రి మా కొరకు ఈ లోకానికి మీరు వచ్చినందుకు, పరిశుద్ధ స్థలముల్లో నాయన జీవించి మీరు నాయన ఇదిగో పాపులమైనటువంటి మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు, మా హృదయంలో మీరు జన్మించినందుకు, ఇదిగో మమ్మల్ని మీలో చేర్చుకున్నందుకు, మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ క్రిస్మస్ ఆనందం నాయన ప్రతి ఒక్కరూ పొందుకున్నట్టుకు నాయన అందరి మనోనేత్రాలు తెరవండి. అందరి హృదయాల్లో మీరు జన్మించండి. ప్రతి ఒక్కరి హృదయంలో నాయన గొప్ప ఆనందాన్ని పుట్టించమని ఈ ఉదయకాలం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి, బలపరచండి. నీ జ్ఞానం ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి. అపవాది క్రియ నుంచి తప్పించండి. వీడియో చూస్తున్న ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి వారి అవసరతలు, అక్కర్లు మీరు తీర్చి మీరే మహింపరచబడమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంతరం నాయన నీ కాపుదల, భద్రత, క్షేమం మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమారి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన యొక్క కాపుదల, భద్రత, క్షేమం మనకు తోడుగా ఉండును గాక. షాలోమ్. షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోబాకండి. షాలోమ్.